నమస్కారం. నా న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. దేశంలో తొలి వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించిన ప్రధాని. హౌడా నుంచి గుహవాటి వరకు వందే భారత్ స్లీపర్ సేవలు, తూర్పు భారత రవాణాకు వందే భారత్ స్లీపర్ ఊపిరి, రైల్వే మౌలిక వసతుల ఆధునీకరణలో కీలక అడుగు. జోగురామన్న ముందస్తు అరెస్టుతో రాష్ట్రంలో రాజకీయ దుమారం, నిరసన హక్కును కాలరాస్తున్నారంటూ బీఆర్ఎస్ ఆగ్రహం, ప్రాజెక్టు శుద్ధి పిలుపుతోనే అరెస్టులంటూ ఆరోపణలు, ప్రజాస్వామ్యంపై దాడిగా జోగురామన్న అరెస్ట్. తలసాని కేటీఆర్లపై టీపీసీసీ ప్రతినిధి ప్రశ్నల వర్షం, సికింద్రాబాద్ అంశంలో ద్వంద్వ వైఖరి అంటూ విమర్శలు, అప్పట్లో కేసీఆర్ ను ప్రశ్నించలేదెందుకని నిలదీత, బీఆర్ఎస్ హయాంలో విఫలతలపై కాంగ్రెస్ ప్రశ్నలు. అమరావతిపై విషం చిమ్ముతున్నారని మంత్రి పార్థసారథి విమర్శ, అసెంబ్లీకి రాకుండా బయట విమర్శలు సరికాదన్న మంత్రి, రాజధాని అభివృద్ధిపై అనుమానాలు సృష్టిస్తున్నారని ఆరోపణ, అమరావతి అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం. కాంగ్రెస్ పాలనను తుగ్నక్ పాలనతో పోల్చిన కేటీఆర్, తెలంగాణలో పిచ్చి పాలన సాగుతోందని ఆరోపణ, హామీలు అమలు చేయడంలో విఫలమని విమర్శ, రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపిన కేటీఆర్ వ్యాఖ్యలు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పశ్చిమ బెంగాల్ పర్యటనలో కీలక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా దేశంలోనే తొలి వందే భారత్ స్లీపర్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. ఈ ఆధునిక స్లీపర్ రైలు పశ్చిమ బెంగాల్లోని హౌడా నుంచి అస్సాంలోని గుహవాటి కామాఖ్య వరకు రాకపోకలు సాగించనుంది. దీని ద్వారా తూర్పు భారత ప్రాంతాల మధ్య రవాణా మరింత సౌకర్యవంతంగా మారనుంది. 7 అమృత్ భారత్ రైళ్లను కూడా ప్రధాని ప్రారంభించారు. స్థానికంగా పలు రైలు, రోడ్డు మౌలిక వసతుల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. దేశవ్యాప్తంగా రైల్వే మౌలిక సదుపాయాలను ఆధునీకరించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని ప్రధాని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలు ప్రజల ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరుస్తాయని తెలిపారు. सुरक्षा भी और सुविधाएं भी, यकीनन पश्चिम बंगाल को सिर्फ एक ट्रेन नहीं मिल रही बल्कि विकास की पटरी पर भी दौड़ने का एक अवसर मिला है। हाँ, बिल्कुल आपने सही कहा कि सिर्फ पश्चिम बंगाल और असम नहीं, यह देश के लिए एक युवाधिकारी परिवर्तन का संदेश लेकर वंदे भारत ट्रेन आया है। जब वंदे भारत चेयर कार की शुरुआत हुई तो आपको याद होगा कि जब पहली मर्तबा दिल्ली से बनारस के लिए ट्रेन खुली थी, फिर दिल्ली से जम्मू के लिए ट्रेन खुली थी, तो लोगों ने ये कल्पना नहीं की होगी। చనాక కోరాట ప్రాజెక్టు వద్ద చేపట్టనున్న శుద్ధి కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో మాజీ మంత్రి జోగు రామన్నను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. శాంతినగర్లోని ఆయన నివాసంలోకి చొరబడి అరెస్ట్ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. 1 ఎకరాకు కూడా నీరు అందించలేని ప్రభుత్వం ప్రారంభోత్సవాలు చేయడం ఎందుకని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన ప్రారంభోత్సవాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ పార్టీ శనివారం ప్రాజెక్టు వద్ద శుద్ధి కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు జోగు రామన్నను అరెస్ట్ చేయడం రాజకీయ ఉద్రిక్తతకు దారితీసింది. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును కాలరాస్తున్నారని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో కొత్త వివాదానికి తెరతీసింది. అశోక్ నేను ఏమన్నా వీక్కొన్నది, నేను నా దగ్గర ఎంత తమ్మున్నదో నేను పక్కన మీరు కాంగ్రెస్ చేసుకోండి, మీరు కాంగ్రెస్ అట్లా కాదు, మీకు అట్లా అర్థం చేసుకోండి, సహకరించుడు కాదు, ఎందుకు సహకరించాలి మేమేంత అంటే తప్పేంది, ఎన్ని రోజులు పెడతారు కాంగ్రెస్ పార్టీ ఇదే మీకు మీరే కాంగ్రెస్ ఇన్ఫార్మ్ చేసుకోండి, మీరే కాంగ్రెస్ చేసుకుని మీరే కాంగ్రెస్. తెలంగాణ మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, కేటీ రామారావులపై టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ తీవ్ర ప్రశ్నలు సంధించారు. బీఆర్ఎస్ హయాంలో తలసాని మంత్రిగా ఉండి లష్కర్ జిల్లా, సికింద్రాబాద్ కార్పొరేషన్ సాధించడంలో ఎందుకు విఫలమయ్యారని ప్రశ్నించారు. వరంగల్, హన్మకొండలను జిల్లాలుగా విభజించినప్పుడు జంట నగరాల అంశం గుర్తుకు రాలేదా అని కేటీఆర్ ను నిలదీశారు. అప్పట్లో కేసీఆర్ ను ప్రశ్నించే ధైర్యం ఎందుకు చేయలేదని విమర్శించారు. ఇప్పుడు సికింద్రాబాద్ పేరుతో రాజకీయాలు చేయడం ద్వంద్వ వైఖరినని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. ప్రాంతం వరకు కూడా జేహెచ్ఎంసీ లో విలీనం చేసుకుని హైదరాబాద్ ను ప్రపంచ నగరాలతో పోటీపడే విధంగా హైదరాబాద్ తీసుకుపోయే ప్రయత్నం జరుగుతూ ఉంది. జంట నగరాలను వేరు చేయదని చెప్పేసి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, కేటీ గారు మాట్లాడుతారు. అసలు హైదరాబాద్ ను సికింద్రాబాద్ వేరు చేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందా? చేయలే కదా. మీరు జంట నగరాలుగా ఉన్నటువంటి హన్మకొండను, వరంగల్ వేరు చేసింది మీరు. మీ ఆయనలో చేసిన తప్పులు 1, 2 కాదు, మీ తప్పులు చెప్పుకుంటూ పోతే 100 ఉన్నాయి. అయినా మీరు దానికి సమాధానం చెప్పలేక అనవసరంగా సికింద్రాబాద్ పేరు మీద రాజకీయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ సమాజం కావచ్చు,
సికింద్రాబాద్, హైదరాబాద్ ప్రజలంతా కూడా గమనిస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్ ప్రపంచ నగరాలతో పోటీపడే ప్రయత్నంలో భాగంగా అదే కాకుండా ట్రిపుల్ కావచ్చు, ఎక్స్ప్రెస్ హైవేలు కావచ్చు, 4C నిర్మాణం కావచ్చు, డ్రై పోర్ట్ కావచ్చు, మూసిని పునరుజ్జింపజేసే కార్యక్రమం కావచ్చు, మెట్రోను విస్తరించే ప్రయత్నం కావచ్చు, అదే కాకుండా చెరువులను అదేవిధంగా పార్కులను కాపాడే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. దానిలో భాగంగా హైదరాబాద్ ను అగ్రగామి నిలిచే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు సర్కారు చేస్తా ఉంటే సూషి ఓరలేక తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, కేటీఆర్ గారు అనవసరంగా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి సికింద్రాబాద్ ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాం. కడప జిల్లాలో నేరాల దర్యాప్తును మరింత పటిష్టం చేయడానికి జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ క్రైమ్ స్పాట్ వాహనాలను ప్రారంభించారు. ప్రతి సబ్ డివిజన్ కు ఒక్కో ప్రత్యేక వాహనాన్ని కేటాయించారు. ఫోరెన్సిక్ శిక్షణ పొందిన 2 సిబ్బందితో ఈ క్రైమ్ సైన్స్ వాహనాలు పనిచేశాయి. నేర స్థలానికి తక్షణమే చేరుకుని ఆధారాలు సేకరించేందుకు ఇవి ఉపయోగపడతాయని ఎస్పీ తెలిపారు. జియో ట్యాగింగ్ ద్వారా పోలీస్ ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకుంటూ ఈ వాహనాలు పనిచేస్తాయని వివరించారు. నేరాలను వేగంగా నిగ్గు తేల్చడమే లక్ష్యంగా ఈ వ్యవస్థను తీసుకొచ్చినట్లు చెప్పారు. ఈ కొత్త విధానం పోలీస్ వ్యవస్థలో సాంకేతిక పురోగతికి నిదర్శనంగా నిలుస్తోంది. క్రైమ్ స్పాట్ వెహికల్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అన్ని సబ్ డివిజన్కు ఈ వెహికల్ పంపిస్తున్నాము. ఆ వెహికల్లో డ్రైవర్తో సహా 2 ట్రైన్డ్ ఫారెన్సిక్ ఎక్విప్మెంట్ ట్రైనింగ్ అంతా ఇవ్వడం జరిగింది. సో ఈ క్రైమ్ స్పాట్ వెహికల్స్ అన్ని గ్రేవ్ క్రైమ్స్లో, ఇంపార్టెంట్ ఎనీ సెన్సిటివ్ క్రైమ్స్లో అక్కడ వెళ్ళి సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఈ క్రైమ్ స్పాట్ వెహికల్లో ఎక్విప్మెంట్ మీరు చూస్తే 5 రకంగా ఎక్విప్మెంట్ ఉంది. ఇట్స్ వెరీ అడ్వాన్స్ ఎక్విప్మెంట్. దీంట్లో ఆల్ క్రైమ్ డిటెక్షన్ అండ్ ప్రివెన్షన్ కిట్స్ ఉన్నాయి. సపోజ్ ఫింగర్ ప్రింట్ కలెక్షన్ కిట్స్, బ్లడ్ శాంపుల్, సీమన్ శాంపుల్స్, ఇట్లాంటి బయోలాజికల్ ఎవిడెన్స్ కలెక్షన్ కిట్స్, క్రైమ్ సీన్ ప్రొటెక్షన్ కిట్స్, డిజిటల్ కెమెరా, రెగ్యులర్ కెమెరా. సో అన్ని వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ, ప్రొటెక్షన్, కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ అంతా సైంటిఫికలీ అవుతుంది. దీంట్లో ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఆల్ సబ్ డివిజన్లో ఉంటుంది. ఇంతకు ముందే ఏంటి అంటే సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేయాలంటే కొర్నూలు RFSL నుంచి క్లూస్ టీమ్ రావాలి. సో ఇప్పుడు ఏమవుతుంది, విదిన్ 1 month ఒక సైంటిఫిక్ ఆఫీసర్ ఒక సెపరేట్ వెహికల్ మనకి ఇస్తున్నారు. సో చెప్పాల్సిందేంటి, ఆనరబుల్ డీజీపీ సార్ ఆధ్వర్యంలో ఇనిషియేటివ్లో ఈ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ ఆల్రెడీ మ్యాక్సిమం సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ మనం చేస్తున్నాము. కానీ ఇప్పుడే సార్ ఇచ్చిన ఎక్విప్మెంట్తో సపోర్ట్తో ప్రతి సబ్ డివిజన్ లెవెల్లో ఈ సైంటిఫిక్ టీమ్ ఏర్పాటు చేయడం జరిగింది. It will take our scientific investigation to the next level. సో ఇది ఒకటే మీకు చెప్పాల్సిందే. థ్యాంక్ యూ. ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ ఆలయాన్ని టీమిండియా క్రికెటర్లు విరాట్ కోహ్లీ, కుల్దీప్ యాదవ్ దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి శివునికి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయం నుంచి బయటకు వస్తున్న సమయంలో విరాట్ కోహ్లీని చూసిన అభిమానులు ఒక్కసారిగా ఫోటోల కోసం ఎగబడ్డంతో కాస్త గందరగోళం నెలకొంది. భద్రతా సిబ్బంది జోక్యంతో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. రేపు ఇండోర్ వేదికగా న్యూజిలాండ్తో జరగనున్న 3వ వన్డే మ్యాచ్ కు ముందు ఆటగాళ్లు శివుని ఆశీస్సులు తీసుకోవడం విశేషంగా మారింది. ఈ దృశ్యాలు అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపాయి.
తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను భవన్ నుంచి బయటకు వెళ్లనివ్వబోమని పోలీసులు స్పష్టం చేశారు. ర్యాలీ లేదని, కేవలం వ్యక్తిగత అవసరాల కోసం బయటకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని తలసాని వాదించారు. ర్యాలీ లేనప్పుడు బయటకు వెళ్తే తప్పేంటి అని ఆయన ప్రశ్నించారు. మరోవైపు శాంతి భద్రతల దృష్ట్యా కదలికలకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తెలంగాణ భవన్ పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు. ఈ పరిణామం సికింద్రాబాద్ అంశానికి సంబంధించిన రాజకీయ ఉద్రిక్తతను మరింత పెంచింది. ప్రజాస్వామ్యంలో సంచలన స్వేచ్ఛపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు తమరు అంటే మెసేజ్ చెప్పినా కూడా జనాలు ఇంకా వస్తూ ఉన్నారంట. మేడం మళ్ళీ ఒకసారి మేడంతో ఒకసారి మేడం చెప్పిన మేడం మళ్ళీ చెప్తా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని యువత ఆశించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అయితే గత ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను తొలి ప్రాధాన్యంగా తీసుకోలేదని విమర్శించారు. 10 ఏళ్ల పాటు ఓపిక పట్టిన యువత ఉద్యోగాలు తొలగిస్తేనే తమకు అవకాశాలు వస్తాయని భావించి నడుం బిగించిందన్నారు. ఆ పోరాట ఫలితంగానే ప్రజాప్రభుత్వం ఏర్పడిందని తెలిపారు. ఉద్యోగాల భర్తీ, యువత భవిష్యత్తు తమ ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. ఈ నిరుద్యోగ సమస్య పరిష్కారానికి క్రమబద్దమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు యువతలో కొత్త ఆశలను రేకెత్తిస్తున్నాయి. ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కీలకంగా మారనున్నాయి. కుటుంబం మొదటి ప్రాధాన్యత, పార్టీ రెండవ ప్రాధాన్యత, రాజకీయ అవసరాలు మూడవ ప్రాధాన్యతగా భావించిండ్రు తప్ప మొదటి ప్రాధాన్యతగా భావించాల్సిన తెలంగాణ నిరుద్యోగ సమస్యను ఏ రోజు కూడా పరిష్కరించాలని ఆలోచన చేయలేదు. అందుకే 10 సంవత్సరాలు ఓపిక పట్టిన ఈ తెలంగాణ యువత ఇక లాభం లేదు, మేం పూనుకొని మాకు ఉద్యోగాలు ఇవ్వాలి అని అడిగే పరిస్థితి నుంచి వాళ్ళ ఉద్యోగాలు తొలగిస్తే మా ఉద్యోగాలు మాకు వస్తాయని చెప్పి మీరందరూ రోడ్డు మీదకి వచ్చి 2023 నాడు మీరు డిసెంబర్లో తీసుకున్న నిర్ణయం ఇక ఉద్యోగాలు అడగం, ఉద్యోగాలు ఇస్తామని గద్దెనెక్కిన వాళ్ళ ఉద్యోగాలు తీస్తామని మీరందరూ నడుము బిగించండ్రు. కాబట్టి ఈనాడు ప్రజాప్రభుత్వం ఏర్పడ్డది. అందులో మేమందరం కూడా బాధ్యత తీసుకొని ఈ రోజు ఈ వేదిక మీద మీ ఉద్యోగ నియామక పత్రాల దర్శి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర అభివృద్ధి శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాలవీరాంజనేయ స్వామి శంకుస్థాపనలు చేశారు. దర్శిలో 4 కోట్ల రూపాయలతో నూతన విద్యుత్ డివిజనల్ కార్యాలయానికి, ముండ్లమూరు మండలం ఉల్లగల్లులో 3,90,00,000 రూపాయలతో కేవీ సబ్స్టేషన్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ రైతాంగానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. విద్యుత్ మౌలిక సదుపాయాల బలోపేతంతో వ్యవసాయం, పరిశ్రమలకు లాభం చేకూరుతుందని తెలిపారు. స్థానిక ప్రజలు ఈ కార్యక్రమాలను హర్షాతిరేకంగా స్వాగతించారు. ఇక్కడ ఈ ప్రాంతంలో రైతాంగానికి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం కొత్తగా పవర్ స్టేషన్ దాదాపు 4.5 కోట్లతో ఉల్లగల్లు గ్రామంలో పవర్ స్టేషన్, అదేవిధంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఆయన విగ్రహావిష్కరణ కూడా చేసే కార్యక్రమంలో మేమందరం కూడా పాల్గొంచుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున చేస్తాం, ముందుకు వెళ్తాము. మీకు తెలియదు కాదు, పెన్షన్లు చాలా పెద్ద ఎత్తున 33,000 కోట్ల రూపాయలు పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే భారతదేశంలో అది ఆంధ్ర రాష్ట్రం.
చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం మాత్రమే. ఇలా అదేవిధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇవన్నీ భాగంగా ఇవాళ మేము అందరం కలిసి పెడతాం. హైదరాబాద్ నెక్నాంపూర్ చెరువు సమీపంలో హాట్ ఎయిర్ బెలూన్ కు సాంకేతిక లోపం తలెత్తింది. గాలి అకస్మాత్తుగా తగ్గడంతో బెలూన్ చెరువు పక్కనున్న బురద ప్రాంతంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసింది. బెలూన్ లో ఉన్న 3 ప్రయాణికులు సురక్షితంగా బయటపడడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో కొంతసేపు స్థానికులు భయాందోళనకు గురయ్యారు. నిర్వాహకులు వెంటనే స్పందించి బెలూన్ ను అక్కడి నుంచి సురక్షితంగా తరలించారు. పర్యాటక కార్యక్రమాల్లో భద్రతా ప్రమాణాలపై మరోసారి చర్చ మొదలైంది. సాంకేతిక తనిఖీలు మరింత కఠినంగా చేపట్టాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రయాణికుల భద్రతే మొదటి ప్రాధాన్యమని నిర్వాహకులు తెలిపారు. అంత బుక్కేనా పైంది చిరకాకానిలోని అంజుమన్ ఇస్లామియాకు సంస్థకు చెందిన 71.57 ఎకరాల భూమిని ప్రైవేటీకరణకు లీజుకివ్వాలన్న ప్రకటనపై తీవ్ర వివాదం చెలరేగింది. ఈ విషయంపై వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి షేక్ గులాం రసూల్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. చారిత్రక ప్రాధాన్యం కలిగిన అంజుమన్ సంస్థ భూమిని కాపాడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులదే అన్నారు. లీజుకి ఇస్తామని నిస్సిగ్గుగా ప్రకటించడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ఎవరితోనైనా పోరాడతారని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఈ అంశం గుంటూరు రాజకీయాల్లో వేడి పుట్టిస్తోంది. భూముల పరిరక్షణపై స్పష్టతనివ్వాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. గుంటూరు జిల్లా మజ్లిస్ ఉలమా జమాయతుల్ ఉలమా వారి ఆధ్వర్యంలో అంజుమన్ సంబంధించినటువంటి 70 ఎకరాల భూమిని ఈ ప్రభుత్వం తనదైన శైలిలో దోచుకోవాలని చెప్పని ఈరోజు వాళ్ళు రూపకల్పన చేస్తే దాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఈరోజు ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీ నాయకులు అన్ని ఇతర సంఘాలు ప్రజా సంఘాలు గారు కూడా వచ్చి వారి యొక్క నినాదాన్ని కూడా ఈరోజు ప్రకటిస్తూ ఉంటే సాక్షాత్తు ఎమ్మెల్యే ఇక్కడ భూమిని కాపాడాల్సినటువంటి శాసనసభ్యుడు ఎమ్మెల్యే చెప్తా ఉన్నాడు, ఈ భూమిని మేము లీజుకిస్తాం, మేము ఎవరితో అయినా పోరాడతాం, మేము ఎవరినైనా ఎదురు తిరుగుతాం, మీరు కావాలంటే మా దగ్గర రండి, మేము సమాధానాలు చెప్తామని చెప్పని వ్యతిరేకమైనటువంటి మాటలు మాట్లాడి ఇక్కడ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమని చెప్పని అడుగుతా ఉన్నా. నిన్ను ఇక్కడ 1,60,000 మంది ముస్లింస్ ఓట్లేసి గెలిపిస్తే నువ్వు చేసే పని ఇదేనా? అంజుమన్ అధ్యక్షుడిగా నీకు బాధ్యత లేదా? వక్ఫ్ బోర్డు డైరెక్టర్గా నీకు బాధ్యత లేదా? శాసనసభ్యుడిగా నీకు బాధ్యత లేదా? ఈ భూమిని నేను కాపాడుతాను, ఇందులో అంగుళం భూమి కూడా పోదు, ఇది నా బాధ్యత అని ఎందుకు ఎమ్మెల్యే చెప్పలేకపోతా ఉన్నాడు? ఎందుకు ఎమ్మెల్యే యొక్క నోట్ల నుంచి ఆ మాట రావట్లేదు? దీని వెనుకున్నటువంటి కుట్రైంది. నీకు ఎంత వాటా ఉంది, నీ ప్రభుత్వానికి ఎంత వాటా ఉంది, నీ వెనుకున్నటువంటి నాయకులకు ఎంత వాటా ఉందనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా ఇక్కడ ప్రజానికానికి తెలియాలి. నిస్సిగ్గుగా ఎమ్మెల్యే మాట్లాడుతా ఉన్నాడు, నేను డెవలప్మెంట్కి ఇస్తా, కావాలంటే నాతో పడి ఎవరైనా పోరాడండి అని చెప్పని. ఇది ఎంత దుర్మార్గం! మీ వల్ల కాదు కదా, మీ యొక్క ప్రభుత్వం కూడా ఈక కూడా దాంట్లో నుంచి తీసుకెళ్లలేదు. గుప్పెడు మట్టి కూడా ఈ గుంటూరు సమాజం, ఈ గుంటూరు యావత్ ముస్లిం జాతి గుప్పెడు మట్టి కూడా తీసుకెళ్లనివ్వదనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా విరమించుకోవాలి, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మేము చేపట్టడానికి, అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలతో కలిసి ముందుకు సాగడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. విషయాన్ని రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువల పట్ల వైసీపీకి గౌరవం లేదని రాష్ట్ర మంత్రి పార్థసారథి తీవ్రంగా విమర్శించారు. అమరావతిపై విషం చిమ్మేలా వైసీపీ అధినేత జగన్ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని అభివృద్ధిపై ప్రజల్లో అనుమానాలు సృష్టించడమే లక్ష్యంగా వైసీపీ వ్యవహరిస్తోందని ఆరోపించారు. నిజంగా రైతులు ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించాలని వైసీపీ నేతలకు సవాల్ విసిరారు. ప్రజాస్వామ్యంలో చర్చలు, వాదనలు శాసనసభ వేదికగా జరగాలన్నారు. అసెంబ్లీని బహిష్కరించి బయట విమర్శలు చేయడం సరికాదన్నారు. అమరావతి అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
కంకణం కట్టుకుని మరీ పనిచేస్తుందని చెప్పేసి నేను మనవి చేస్తామని నేను ఏ రాష్ట్రానికైనా సరే ఒక మంచి రాజధాని కావాలి, మా రాజధాని బాగుంటుంది, మా రాజధానిలో ఉపాధి అవకాశాలు లభిస్తాయి, గ్రామాల నుంచి ఎన్ని వేల మంది వెళ్ళినా కూడా మాకు ఏదో ఒక ఉపాధి లభిస్తుంది అని చెప్పేసి రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా ఆ రాజధాని పట్ల ఒక నమ్మకాన్ని కలిగించే విధంగా రాజధానిని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దురదృష్టం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019-24 మధ్యలో అధికారంలోకి రావటం మూలంగా ఈ రాష్ట్ర ప్రజల కలలన్నీ కూడా విధ్వంసం చెంది ఈ రాష్ట్రానికి రాజధాని లేకోకుండా 5 సంవత్సరాలు ప్రజలందరూ కూడా భరించాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి మనం చేస్తాను. తర్వాత ఏ విధంగా విషయం చిమ్మాడో ఈ రాజధాని పట్ల ఒక్కసారి ఆలోచించాలని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ రోజు ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్ర భవిష్యత్తు పట్ల, రాబోయే తరాల భవిష్యత్తు పట్ల ఆలోచించాల్సిన అవసరం ఉంది. వైసీపీ చేస్తున్న క్షుద్ర రాజకీయాల పట్ల 2024 తర్వాత రకరకాలుగా మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారి మానసిక స్థితి పట్ల ఈ రాష్ట్ర ప్రజలకి అనుమానాలు తలెత్తుతున్నాయని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. నిజంగా మీకు ప్రజల మీద అక్కరున్నా, ప్రజల సమస్యల మీద మీకు ఏదన్నా బాధ్యత ఉన్నా, మీకు రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్నా, మీరు అసెంబ్లీకి రండి, అసెంబ్లీ వేదికగా ప్రశ్నించండి. మీకు ఏదైతే అనుమానాలు ఉన్నాయో, మీకు ఏదైతే ప్రజలు మీ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలు ఉన్నాయో దాని మీద దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వాన్ని నిలదీయండి, ప్రభుత్వం సమాధానం చెప్తుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. గుంటూరు నగరాన్ని జాతీయ స్థాయిలో అత్యున్నతంగా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తామని నూతన కమిషనర్ మయూర్ అశోక్ తెలిపారు. నగర మౌలిక వసతులు, రహదారులు, పారిశుద్ధ్యం, ట్రాఫిక్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. స్మార్ట్ సిటీ తరహా అభివృద్ధి ప్రణాళికలు అమలు చేస్తామని వెల్లడించారు. ప్రజల భాగస్వామ్యంతోనే నగర అభివృద్ధి సాధ్యమని అభిప్రాయపడ్డారు. ఫిర్యాదుల పరిష్కారంలో వేగం పెంచుతామని, పారదర్శక పాలనకు కట్టుబడి ఉంటామన్నారు. గుంటూరు నగరాన్ని ఆదర్శ నగరంగా మార్చేందుకు అధికారులు, ప్రజలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. కమిషనర్ వ్యాఖ్యల నగరవాసుల్లో ఆశలు పెంచాయి. కొనసాగించి దీంట్లో ఇంకా దానికంటే ఇంప్రూవ్మెంట్ చేయడానికి కూడా నేను ప్రయత్నిస్తాను. దీంతో పాటు ఏదైతే కొన్ని ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో ఉంటాయి, అది కూడా త్వరితగతిన పూర్తి చేయడానికి, దాంతోపాటు ఏదైతే పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి డిఫరెంట్ స్థాయిలో ఉంటాయి, కొన్ని గవర్నమెంట్ స్థాయిలో ఉంటాయి, అక్కడ కూడా వెళ్ళి పర్సూ చేసడమే. గుంటూరు నగరానికి రాష్ట్రంలో మొత్తం నేషనల్ లెవెల్లో కూడా ఒక టాప్ నగరంగా, దాంతోపాటు మోస్ట్ లివబుల్ సిటీగా మారాలి. ఈ టార్గెట్తో నేను కృషి చేస్తాను. సో దానికోసం అందరిని కూడా నాకు కోఆపరేట్ చేయాలి, అది కోరుకుంటున్నాను. నెల్లూరులో ఈ నెల 24 నుంచి అభివృద్ధి పనుల జాతర ప్రారంభమవుతుందని టీడీపీ నాయకుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రకటించారు. సుమారు 27 కోట్ల రూపాయలతో 240 అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. రహదారులు, డ్రైనేజ్, తాగునీరు, వీధి దీపాల వంటి మౌలిక వసతులపై దృష్టి సారిస్తామన్నారు. నగర ప్రజలకు అవసరమైన పనులకే ప్రాధాన్యమిస్తామని పేర్కొన్నారు. అభివృద్ధిలో రాజకీయాలకు తావులేదని, ప్రజల అవసరాలే తమ లక్ష్యమన్నారు. ఈ పనులతో నెల్లూరు రూపురేఖలు మారనున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనులు పూర్తి చేస్తామని తెలిపారు. ఈ ప్రకటన నగరంలో ఉత్సాహాన్ని నింపింది. నియోజకవర్గ ప్రజల అభివృద్ధి లక్ష్యంగా నిరంతరం కూడా పనిచేస్తున్నాం. ఈ 19 నెలల కాలంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి ఆశీస్సులతో దాదాపు 340 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు జరిగినాయి, ఇంకా కూడా కొన్ని జరుగుతున్నాయి. ఆధునిక సమాజంలో కనుమరుగవుతున్న ఉమ్మడి కుటుంబ సంస్కృతికి నరసరావుపేటలో ఓ కుటుంబం ఉదాహరణగా నిలిచింది. పల్నాడు జిల్లా నరసరావుపేటలో 4 తరాలకు చెందిన 103 మంది కుటుంబ సభ్యులు ఒకే చోట చేరి సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకున్నారు. వ్యాపారాలు, ఉద్యోగాల కారణంగా వేర్వేరు నగరాల్లో స్థిరపడినప్పటికీ ప్రతి ఏడాది సంక్రాంతికి సొంతూరుకు చేరుకోవడం తమ సంప్రదాయమని కుటుంబ సభ్యులు తెలిపారు. కుమారులు, కుమార్తెలు, మనవళ్లు, మునిమనవళ్లు కలిసి భోగి సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. ప్రేమానురాగాలు, కుటుంబ బంధాల విలువలను భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో ఈ వేడుక నిర్వహించామన్నారు. ఈ ఘటన ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ప్రాముఖ్యతను గుర్తు చేస్తోంది.
తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. చిన్ననాట చదివిన తుగ్లక్ పాలన కథలు ఇప్పుడు తెలంగాణలో ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని పిచ్చివాడి చేతిలో రాయిలాగా నడుపుతోందని ఆరోపించారు. 420 హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. తెలంగాణ గుర్తింపును కాంగ్రెస్ చిహ్నాలతో భర్తీ చేస్తున్నారని, కాకతీయ తోరణం, చార్మినార్ వంటి ప్రతీకలను తొలగిస్తున్నారని విమర్శించారు. సికింద్రాబాద్ అస్తిత్వానికే ప్రశ్నార్థకం ఏర్పడిందన్నారు. ఇది తుగ్లక్ తరహా పాలన తప్ప మరొకటి కాదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. అది జరిగింది. దానివల్ల ఏ జీవితం మారిందో, ఎవరికి ఆనందం కలిగిందో, ఏ పేదవాడికి లాభం కలిగిందో ఇప్పటివరకు తెలియదు. తెలంగాణ తల్లిని తీసేసి కాంగ్రెస్ తల్లిని తీసుకొచ్చి పెట్టినారు. అట్లాగే ఆ తల్లి చేతుల్లో తెలంగాణకు ప్రతీకగా ఉండే బతుకమ్మను తీసి పక్కన వారేసినారు. అసలు తెలంగాణ అస్తిత్వానికే దెబ్బ కొట్టే విధంగా మరి ఆ తల్లి రూపునే మార్చి ఇవాళ ఒక దివాలా తీసిన కళావిహీనంగా ఉన్న కాంగ్రెస్ తల్లిని మన మీద రుద్దే ప్రయత్నం బలవంతంగా ఒకవైపు. ఇంకా విచిత్రం, రాచరిక పోకడలు అంటాడు. ఏమనంటే హైదరాబాద్కి నిషాన్ చార్మినార్, ఆ చార్మినార్ని తీసేస్తా అంటాడు. ఏది? మన తెలంగాణ రాజముద్ర నుండి. కాకతీయ రాజులు, కాకతీయ డైనాసిటీ వారు తెలంగాణకు చేసిన విశేషమైన మేలు మీరు చూడాలి అనుకుంటే మీరు తెలంగాణలోని ఏ జిల్లాకి పోయినా వారు కట్టించిన చెరువులు, వారి ఆధ్వర్యంలో జరిగిన వ్యవసాయ పురోగతి ఇవన్నీ మీకు కనబడతాయి. అట్లాంటి కాకతీయుల కళా ప్రభావానికి, కాకతీయ గొప్పతనానికి వెలుగుగా ఉన్న, వరంగల్కు చిహ్నంగా మారుపేరుగా ఉన్న కాకతీయ కళాతోరణాన్ని తీసేస్తారు. ఇట్లా అపసవ్యపు పనులు, దిక్కుమాలిన పనులు, తుగ్లక్ పనులు తప్ప ఈ ముఖ్యమంత్రి గారు చేసిందేమీ లేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశంలో తొలి వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించిన ప్రధాని. హౌడా నుంచి గుహవాటి వరకు వందే భారత్ స్లీపర్ సేవలు. తూర్పు భారత రవాణాకు వందే భారత్ స్లీపర్ ఊపిరి. రైల్వే మౌలిక వస్తువుల ఆధునీకరణలో కీలక అడుగు. జోగు రామన్న ముందస్తు అరెస్టుతో రాష్ట్రంలో రాజకీయ దుమారం. నిరసన హక్కును కాలరాస్తున్నారంటూ బీఆర్ఎస్ ఆగ్రహం. ప్రాజెక్టు శుద్ధి పిలుపుతోనే అరెస్టులంటూ ఆరోపణలు. ప్రజాస్వామ్యంపై దాడిగా జోగు రామన్న అరెస్ట్. తలసాని, కేటీఆర్లపై టీపీసీసీ ప్రతినిధి ప్రశ్నల వర్షం. సికింద్రాబాద్ అంశంలో ద్వంద్వ వైఖరి అంటూ విమర్శలు. అప్పట్లో కేసీఆర్ ను ప్రశ్నించలేదెందుకని నిలదీత. బీఆర్ఎస్ హయాంలో విఫలతలపై కాంగ్రెస్ ప్రశ్నలు. అమరావతిపై విషం చిమ్ముతున్నారని మంత్రి పార్థసారథి విమర్శ. అసెంబ్లీకి రాకుండా బయట విమర్శలు సరికాదన్న మంత్రి. రాజధాని అభివృద్ధిపై అనుమానాలు సృష్టిస్తున్నారని ఆరోపణ. అమరావతి అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం. కాంగ్రెస్ పాలనను తుగ్లక్ పాలనతో పోల్చిన కేటీఆర్. తెలంగాణలో పిచ్చి పాలన సాగుతోందని ఆరోపణ. హామీలు అమలు చేయడంలో విఫలమని విమర్శ. రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపిన కేటీఆర్ వ్యాఖ్యలు. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.